డిమాయిస్ థియరమ్ని యూస్ చేసి ఈ సమ్స్ చేయాలి. ఇవి 7 మార్క్స్ సమ్స్ అమ్మా. చూడండి, ఇందులో ఇఫ్ ఎన్ ఈజ్ ఎన్ ఇంటిజర్, ఎన్ ఒక ఇంటిజర్ అంటే పాజిటివ్, నెగిటివ్, జీరో ఏదైనా అవ్వచ్చు అనమాట. దెన్ వీ హ్యావ్ టు షో దట్ 1 ప్లస్ ఐ టు హోల్ టు ది పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 మైనస్ ఐ హోల్ టు ది పవర్ ఆఫ్ 2n ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ కాస్ nπ/2 అని ప్రూవ్ చేయాలి మనం. సో ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం, లెఫ్ట్ సైడ్ది 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఐ హోల్ పవర్ 2n. దీన్ని మనము మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్లో రాసుకోవాలన్నమాట. మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్లో రాసుకోవాలంటే చూడండి, ఇక్కడ రియల్ పార్ట్ 1, ఇమాజినరీ పార్ట్ 1. ఇలాగ 1 సేమ్ ఉన్నప్పుడు మనం √2ని కామన్ తీయాలి మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్లో రాసుకోవాలంటే. సో టేక్ √2 కామన్. సో √2 న్యూమరేటర్లోంచి √2 కామన్ తీస్తున్నప్పుడు డినామినేటర్లో ఇక్కడ √2 ఇక్కడ √2 వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది √2 ఇది ఎల్సిఎం వస్తే ఈ √2 క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో ఇలా తీసుకోవటం వల్ల, అలాగే ఇక్కడ కూడా ఇందులో కూడా √2ని కామన్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, 1/√2 మైనస్ ఐ ఇంటూ 1/√2 హోల్ పవర్ 2n అవుతుంది అనమాట. ఇలా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు √2 పవర్ 2n ఇంటూ ఇది 1/√2 అంటే cos 45 క్యాన్ బి రిటర్న్ యాజ్ cos π/4 అని రాసుకోవచ్చు కదా. పై అంటే 180/4 అంటే 45 అనమాట. సో 1/√2 క్యాన్ బి రిటర్న్ యాజ్ cos π/4 అండ్ 1/√2 క్యాన్ బి రిటర్న్ యాజ్ sin π/4 హోల్ టు ది పవర్ ఆఫ్ 2n. ఇక్కడ కూడా √2 పవర్ అంటే దీనికి పవర్ 2n వేసుకోవాలి, దీనికి పవర్ 2n వేసుకోవాలి. సో దీంట్లో 1/√2 ఫస్ట్ 1/√2 క్యాన్ బి రిటర్న్ యాజ్ cos π/4 cos 45 అనమాట. 45 క్యాన్ బి రిటర్న్ యాజ్ π/4 మైనస్ ఐ ఇంటూ దిస్ 1/√2 క్యాన్ బి రిటర్న్ యాజ్ sin π/4 హోల్ టు ది పవర్ ఆఫ్ 2n. ఎందుకని మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్లో రాసుకున్నాం అనమాట. అప్పుడు ఏమైంది, √2 అంటే 2 టు ది పవర్ ఆఫ్ 1/2 కదా. రూట్ అంటే పవర్ 1/2, హోల్ పవర్ ఎంత ఉంది 2/n. ఆ 2 క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది, 2 పవర్ n మిగులుతుంది అనమాట. సరే, ఇక్కడ మనం డిమోయిస్ థీరమ్ని అప్లై చేస్తే ఈ 2n ఏమవుతుంది, ఇక్కడ కోఎఫిషియంట్లోకి వస్తుంది. సో 2n π/4 cos 2n π/4 ప్లస్ ఐ సైన్ మళ్ళీ 2n ఇక్కడికి వస్తే 2n π/4 ప్లస్ ఇక్కడ కూడా √2 అంటే 2 టు ది పవర్ ఆఫ్ 1/2 హోల్ పవర్ 2n. 2 క్యాన్సిల్ అయిపోతుంది, 2 పవర్ n అవుతుంది. ఇది కూడా ఇక్కడ కూడా డిమోయిస్ థీరం. సో కాస్ ఈ 2n దీని ముందుకు వస్తుంది అనమాట. కాస్ 2n π/4 మైనస్ ఐ సైన్ 2n π/4 వచ్చిందనమాట. అప్పుడు ఇక్కడ ఏమైంది, 2 పవర్ n. ఇక్కడ 2 4లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 1s 2 2s. సో కాస్ nπ/2 ప్లస్ ఐ సైన్ nπ/2 ప్లస్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి 2 పవర్ n ఇంటూ కాస్ ఇక్కడ 2 1s 2 2s, ఇక్కడ కూడా 2 1s 2 2s. సో కాస్ nπ/2 మైనస్ ఐ సైన్ nπ/2. సో ఇక్కడ 2n ఉంది, ఇక్కడ 2n ఉంది. టేక్ 2n కామన్ ఇన్ బోత్ బ్రాకెట్స్. ఫ్రమ్ బోత్ బ్రాకెట్స్ టేక్ 2n కామన్. సో అప్పుడు ఏంటి, కాస్ nπ/2 ప్లస్ ఐ సైన్ nπ/2 ప్లస్ ఇది బయటకు వెళ్ళిపోయింది కదా కామన్, కాస్ nπ/2 ఇది కాస్ అమ్మ, కాస్ nπ/2 మైనస్ ఐ సైన్ nπ/2. చూడండి, ఇది ప్లస్ ఐ సైన్ nπ/2 అండ్ దిస్ ఈజ్ మైనస్ ఐ సైన్ nπ/2. దీస్ టూ గెట్ క్యాన్సిల్డ్. సో కాస్ nπ/2 కాస్ nπ/2 ఇక్కడ ఒకటి. సో 2 కాస్ nπ/2. సో 2 అంటే 2 పవర్ ఎంత 1 ఉన్నట్లు. అప్పుడు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఏమవుతుంది, ఏ పవర్ m ప్లస్ n. సో 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ కాస్ nπ/2. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. ఇలాగే నెక్స్ట్ సమ్మన్ చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో ఇక్కడ కూడా మనం ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. ఎల్హెచ్ఎస్ ఏంటి, 1 ప్లస్ ఐ హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ n. మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n ప్లస్ 2/2 ఇంటూ కాస్ nπ/4 అని ప్రూవ్ చేయాలి. ఇయర్ n ఈజ్ అన్ ఇంటిజర్. సో టేక్ ఎల్హెచ్ఎస్ తీసుకుని ఇక్కడ కూడా చూడండి, రియల్ పార్ట్ 1 ఉంది, ఇమాజినరీ పార్ట్ 1 ఉంది. ఇలా 1 ఉంటే కనుక మనం √2ని కామన్ తీయాలన్నమాట. సో న్యూమరేటర్లో √2 కామన్ తీస్తే డినామినేటర్లో 1/√2 ప్లస్ ఐ ఇంటూ 1/√2 హోల్ పవర్ n అని తీసుకోవాలి. ఇక్కడ కూడా న్యూమరేటర్లో √2 కామన్ తీసుకుంటే 1/√2 మైనస్ ఐ ఇంటూ 1/√2 హోల్ పవర్ n. సో ఇది √2 పవర్ n ఇంటూ దీనికి పవర్ n, దీనికి పవర్ n.
అలాగే దీని పవర్ n రాసుకుని తర్వాత 1/√2 అంటే కాస్ 45 కదా, కాస్ π/4 ప్లస్ ఐ సైన్ మళ్ళీ 1/√2 అంటే సైన్ π/4. ఒకసారి కాస్ ఒకసారి సైన్ ఎందుకు తీసుకుంటున్నాము, మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్లో రాయడానికి అనమాట. సో హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు √2 హోల్ పవర్ n ఇంటూ మళ్ళీ ఇది ఫస్ట్ దానికి పవర్ n వేయాలి, సెకండ్ బ్రాకెట్కి పవర్ n. సో ఇందులో కూడా ఫస్ట్ దాన్ని కాస్ π/4 మైనస్ ఐ సైన్ π/4 హోల్ పవర్ n. సో ఇక్కడ డిమాయిస్ థియరం ఇక్కడ చూడండి, ఇక్కడ √2 అంటే 2 పవర్ 1/2 హోల్ పవర్ n. దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ 2 పవర్ 1 ఇంటూ n n/2 అవుతుంది అనమాట. ఇక్కడ డిమాయిస్ థియరంని అప్లై చేస్తే ఇక్కడ పవర్ ఏమవుతుంది, బేస్లోకి వస్తుంది, అది కోఫిషియంట్ దగ్గరకు వస్తుంది అనమాట. కోఫిషియంట్ పై కదా, ఈ పై పక్కన ఈ n వస్తుంది అనమాట. సో n వస్తే కాస్ nπ/4 ప్లస్ ఐ సైన్ nπ/4 ప్లస్ ఇక్కడ కూడా అంతే, √2 అంటే 2 పవర్ 1/2 హోల్ పవర్ n ఏమవుతుంది, 2 పవర్ 1 ఇంటూ n n/2 అవుతుంది అనమాట. ఈ కాస్ ఇది కూడా ఇక్కడ డిమాయిస్ థియరం పెడితే కాస్ ఈ పవర్లో ఉన్న ఇండెక్స్లో ఉన్నది ఇక్కడ కోఫిషియంట్లోకి వస్తుంది అనమాట. కాస్ nπ/4 మైనస్ ఐ సైన్ nπ/4. సో ఇక్కడ కూడా 2 పవర్ n/2 ఉంది, ఇక్కడ కూడా 2 పవర్ n/2 ఉంది. టేక్ 2 పవర్ n/2 కామన్ తీసేస్తే కాస్ nπ/4 ప్లస్ ఐ సైన్ nπ/4 ప్లస్ కాస్ nπ/4 మైనస్ ఐ సైన్ nπ/4. సో ప్లస్ ఐ సైన్ nπ/4 మైనస్ ఐ సైన్ nπ/4 విల్ గెట్ క్యాన్సిల్డ్. సో వాట్ ఆర్ ద రిమైనింగ్ టర్మ్స్, కాస్ nπ/4 కాస్ nπ/4. సో this will become 2 cos, ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో 2 cos nπ/4. సో 2 పవర్ అంటే 2 పవర్ 1. సో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. సో ఏ పవర్ అంటే 2 పవర్ n/2 ప్లస్ 1 అనమాట ఇంటూ కాస్ పవర్ కాస్ nπ/4 ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది, 2 1 2. సో n ప్లస్ 2/2 అవుతుంది. సో 2 పవర్ ఇది n ప్లస్ 2 అమ్మా, 2 పవర్ n ప్లస్ 2/2 ఇంటూ కాస్ nπ/4. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సో ఈ రెండు సమ్స్ ఒకేలాంటివి అనమాట. సో లుక్ ఎట్ నెక్స్ట్ సమ్. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్, ఎన్ని రూట్స్, 2 రూట్స్ ఇచ్చాడు. 2 రూట్స్ ఉన్నాయంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ x² మైనస్ 2x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ఫర్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్. దెన్ వీ హ్యావ్ టు షో దట్ ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ కాస్ nπ/3. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో వాట్ ఈస్ గివెన్, దీనికి రూట్స్ ఆల్ఫా బీటా. సో రూట్స్ how will we find roots of a quadratic equation? There is a formula. What is the formula to find roots of quadratic equation? That is minus b plus or minus root of b square minus 4ac/2a. So in the given equation is x² minus 2x plus 4 is equal to 0. And here in this x² coefficient is, we take x² coefficient, x² ముందర ఏం లేకపోతే 1 ఉన్నట్లు, యాజ్ ఏ కింద తీసుకుంటాము. అండ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది, ఎక్స్ ముందర -2 నేమో బి కింద తీసుకుంటాము. అండ్ కాన్స్టెంట్ టర్మ్ 4ని సి కింద తీసుకుంటాం. సో ఏబిసి వాల్యూస్ని మనము క్వాడ్రాటిక్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ బీలో ఇంకో మైనస్ ఉంది, ఆఫ్ -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్. బి అంతా -2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ఇంటూ సి. 4 ఇంటూ ఏ వాల్యూ ఈజ్ 1 ఇంటూ సి వాల్యూ ఈజ్ 4/2a అంటే 2 ఇంటూ ఏ వాల్యూ ఈజ్ 1. సో మైనస్ ఇంటూ మైనస్ విల్ బికమ్ +2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -2ని స్క్వేర్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ విల్ బికమ్ ప్లస్ 2 2 4 మైనస్ 4 4 16. సో ఇది వచ్చింది. సో -16 నుంచి +4 సబ్ట్రాక్ట్ చేస్తే రూట్ -12. రూట్ -12 ఎలా రాసుకోవచ్చు, 4 3 12 ఇంటూ -1 అని రాసుకోవచ్చు. సో 4కి స్క్వేర్ రూట్ ఎంత, 2. సో 3 ఏమో రూట్ లోపలే ఉండిపోయింది. రూట్ -1 అని ఎలా రాసుకోవచ్చు, రూట్ -1 అంటే i అనమాట, ఇమాజినరీ పార్ట్ అని అర్థం. సో రూట్ -1 క్యాన్ బి రిటన్ యాజ్ i. సో ఇది వచ్చింది. సో ఈ పై 2 టర్మ్స్లో టేక్ 2 కామన్ తీసేస్తే ఇందులో 2 వచ్చేస్తే 2 1 కాబట్టి 2 1 కాబట్టి 1 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ 2 వెళ్ళిపోతే ఇంకేం మిగిలింది, రూట్ 3a. సో డినామినేటర్లో 2 క్యాన్సిల్ అయిపోతుంది, 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3i.
ఇవేంటి రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ప్లస్ తీసుకుంటే ఆల్ఫా అని, మైనస్ తీసుకుంటే బీటా అని రూట్స్ని తీసుకోవాలి. సో ఆల్ఫా ఎంత 1+√3i అండ్ బీటా ఏమో 1-√3i. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ఈజ్ ఈక్వల్ టు 2n+1 ఇంటూ cos nπ/3 అని ప్రూవ్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. లెఫ్ట్ సైడ్ ఏంటి? ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n. సో ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n. ఆల్ఫా ఎంత? 1+√3i హోల్ పవర్ n ప్లస్ బీటా ఎంత? 1-√3i హోల్ పవర్ n. సో దీన్ని మనం ఇప్పుడు మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్లో రాయాలన్నమాట. ఇక్కడ చూసారా, రియల్ పార్ట్ 1 ఉంది, ఇమాజినరీ పార్ట్ √3 ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం √2ని కామన్ చేయకూడదు, 2ని కామన్ తీసుకోవాలన్నమాట. సో 2ని కామన్ తీసుకుంటే పైన 2 తీసుకుంటే కింద కూడా 2 తీసుకోవాలి. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 1/2 ప్లస్ √3/2 i హోల్ పవర్ n అవుతుంది అనమాట. ఇక్కడ కూడా 2 కామన్ తీసుకుంటే 1/2 - √3/2 i హోల్ పవర్ n అవుతుంది. ఇది చేసుకోవడం వల్ల చూడండి, ఇక్కడ 2 పవర్ n అండ్ ఇక్కడ 1/2 అంటే cos 60 అనమాట. cos 60, √3/2 అంటే sin 60 అనమాట. సో 60 ఎలా రాసుకోవచ్చు? 180/3 కదా, 180 అంటే π. సో 1/2 can be written as cos π/3 plus i sin √3/2 can be written as sin π/3 హోల్ పవర్ n అనమాట. ప్లస్ ఇక్కడ కూడా ఫస్ట్ దానికి 2 పవర్ n అండ్ 1/2 ఎలా రాసుకోవచ్చు? cos 60. cos 60 అంటే π/3 మైనస్ √3/2 అంటే i sin 60. ఇట్ క్యాన్ బి రిటర్న్ as sin π/3 హోల్ పవర్ n అనమాట. సో ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n ఇంటూ కాస్, ఇక్కడ డిమోయిస్ థీరం పెట్టాలన్నమాట. అప్పుడు ఈ n ఏమవుతుంది? ఇది బేస్లో ఇక్కడికి కోఎఫిషియంట్లోకి వస్తుందన్నమాట. సో ఇఫ్ యూ అప్లై డిమోయిస్ థీరం, దిస్ విల్ బికమ్ cos nπ/3 ప్లస్ i sin nπ/3 ఈజ్ ప్లస్ 2 పవర్ n ఇంటూ ఇక్కడ కూడా డిమోయిస్ థీరం పెడితే cos nπ/3 మైనస్ i sin nπ/3. సో ఈ రెండిట్లోనూ ఇక్కడ 2n ఇక్కడ 2n కామన్ ఉంది కాబట్టి టేక్ 2n కామన్ తీసేస్తే వాట్ ఆర్ ద రిమైనింగ్ టర్మ్స్? cos nπ/3 ప్లస్ i sin nπ/3 ప్లస్ ఇక్కడ లోపల ఉన్నవేంటి? cos nπ/3 మైనస్ i sin nπ/3. సో ప్లస్ i sin nπ/3 మైనస్ i sin nπ/3 విల్ గెట్ క్యాన్సిల్డ్. సో వాట్ ఆర్ ద రిమైనింగ్ టర్మ్స్? cos nπ/3 ప్లస్ అనదర్ cos nπ/3. 1 + 1 2 cos nπ/3. 2 పవర్ 1 అనమాట. 2 పవర్ 1 అంటే మనకు తెలుసు కదా, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. అంటే పవర్స్ని యాడ్ చేయాలి. సో 2 పవర్స్ని యాడ్ చేస్తే n + 1 ఇంటూ cos nπ/3. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. చూడండి, ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది 2 పవర్ n + 1 ఇంటూ cos nπ/3. మనకి అదే వచ్చింది. సో ఇదే అనమాట సొల్యూషన్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ n ఈజ్ అన్ ఇంటిజర్ దెన్ వీ హ్యావ్ టు షో దట్ n ఒక ఇంటిజర్ అంటే పాజిటివ్, నెగిటివ్, 0 ఏదైనా అవ్వచ్చు. దెన్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ 1 + cos θ ప్లస్ i sin θ హోల్ పవర్ n ప్లస్ 1 + cos θ మైనస్ i sin θ హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n + 1 ఇంటూ cos n θ/2 cos స్క్వేర్ θ/2లా అనమాట. cos పవర్ n θ/2 cos n θ/2. దీనికి తేడా ఉంది. ఇక్కడ n అనేది పవరు, ఇక్కడేమో దీని పక్కనే ఉందన్నమాట. సో మనము LHS తీసుకుందాం. 1 + cos θ ప్లస్ i sin θ హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు హోల్ పవర్ n ప్లస్ 1 + cos θ మైనస్ i sin θ హోల్ పవర్ n. మనకు తెలుసు కదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మనం నేర్చుకున్నాం. 1 + cos θ అంటే ఏంటి? 2 cos స్క్వేర్ θ/2. 1 + cos θని ఎలా రాసుకోవచ్చు? 1 + cos θ ఈజ్ ఈక్వల్ టు 2 cos స్క్వేర్ θ. ఇదొక ఫార్ములా. అండ్ అనదర్ ఫార్ములా ఏంటి? ఇంకొక ఫార్ములా sin θని ఎలా రాసుకోవచ్చు? sin θ ఈజ్ ఈక్వల్ టు 2 sin θ/2 cos θ/2. సో ఈ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేస్తే 1 + cos θ ప్లస్లో 2 cos స్క్వేర్ θ/2 ప్లస్ i ఇంటూ sin θ బదులు 2 sin θ/2 cos θ/2 హోల్ పవర్ n ప్లస్ ఇక్కడ కూడా 1 + cos θ క్యాన్ బి రిటర్న్ యాజ్ 2 cos స్క్వేర్ θ/2 మైనస్ i ఇంటూ sin θ క్యాన్ బి రిటర్న్ యాజ్